సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. వరల్డ్ ఫిలిం మేకర్స్ ఎలా అయితే ఆస్కార్ అవార్డుని అత్యుత్తమ పురస్కారంగా భావిస్తారో ఒకప్పుడు టాలీవుడ్కు నంది పురస్కారాలు అంతే స్థాయిలో గౌరవం పొందేవి. ఇది దక్కిందంటే జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్తో ఉండటం పరిశ్రమలో సహజంగా కనిపించేది. నటీనటులు, సాంకేతిక నిపుణులు వీటి కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళు. 1964లో మొదలైన నంది అవార్డు వేడుకలు దశాబ్దాల తరబడి అద్భుతంగా జరిగేవి. ఎంపిక పట్ల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవేమంతా హైలైట్ అయ్యేవి కాదు. కానీ 1999లో వచ్చిన వివాదాలు ఎన్నో మచ్చలు తెచ్చాయి. అవేంటో చూద్దాం. 1999లో సుమంత్ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేమ కథ తీశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందింది. ఒక మామూలు లవ్ స్టోరీని చాలా రొటీన్గా తీసిన వర్మ టేకింగ్ ప్రేక్షకులకు నచ్చలేదు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయింది. కానీ నంది అవార్డుకు అదో కళాఖండంగా కనిపించింది. అంతే, ఆ ఏడాది ఉత్తమ దర్శకుడిగా కేవీ రెడ్డి గోల్డ్ మెడల్ ఆయన పేరు మీద ప్రకటించేశారు. ప్రేమ కథ రిజల్ట్ వచ్చాక వర్మ ఒక ఇంటర్వ్యూలో నేను చెత్తగా తీశానని బహాటంగా ఒప్పుకున్నారు. అనౌన్స్మెంట్ వచ్చాక అవార్డు తీసుకోవడానికి సిగ్గుగా ఉందని కూడా అన్నారు. ప్రేయసి రావేలో అద్భుతంగా భావోద్వేగాలను పండించిన హీరోయిన్ రాశికి కాకుండా నీకోసంలో నటించిన మహేశ్వరికి ఇవ్వడం మరో కాంట్రవర్సీ. ఎస్వి కృష్ణారెడ్డి తీసిన ప్రేమకు వేలాయలో మంచి వినోదం, సందేశం ఉన్నప్పటికీ అది జ్యూరీ సభ్యులకు కనిపించకపోవడం గురించి మీడియాలో గట్టిగానే విమర్శలు చేసింది. బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కలిసుందాం రా కన్నా మహేష్ బాబు రాజకుమారుడు ఏ కోణంలో ఉత్తమమో చెప్పాలని వెంకటేష్ ఫ్యాన్స్ నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. కలిసుందాం రాకి ఉత్తమ చిత్రంగా బంగారు నంది ఇచ్చారు కాబట్టి మరొకటి ఇవ్వలేదని సర్ది చెప్పుకున్నారు. పైన చెప్పిన ప్రేమ కథలకు ఉత్తమ తృతీయ చిత్రంగా మరో నంది అవార్డు ఇవ్వడం ఇంకో ట్విస్ట్. ఉత్తమ సహాయ నటి, ఉత్తమ కెమెరామెన్, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డులు కూడా ప్రేమ కథకే ఇవ్వడం విమర్శలకు దారితీసింది. రచయిత పోసాని కృష్ణమురళి ఈ పోకడి పట్ల అప్పట్లోనే ప్రెస్ మీట్లో నంది ఎంపికకు తీవ్రంగా తిట్టిపోశారు. వర్మ సైతం ఈ సినిమాకు అర్హత లేదని ఓపెన్గా చెప్పారు. అప్పటి నుంచే నంది అవార్డులకు కళ తగ్గిందని చెప్పాలి. 2008లో నందిని పూర్తిగా ఆపేసేదాకా ప్రతి సంవత్సరం ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డును గద్దర్ పేరుతో తిరిగి పునఃప్రారంభించింది. ఏపీ వైపు నుంచి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ 10 సంవత్సరాలకు పైగా పెండింగ్ ఉన్న అవార్డులను ఒకేసారి ఇవ్వడం, ఈ సెలక్షన్లోనూ తప్పులున్నాయంటూ కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. నంది లాంటివి లేకపోవడం వల్లే మన టాలీవుడ్ స్టార్లు ఫిలింఫేర్, సైమా, ఈషా అంటూ వివిధ రకాల ఈవెంట్లో తమ గౌరవాన్ని పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నంది మాయం కావడానికి మొదటి చిచ్చు ప్రేమ కథ పెట్టిందని చెప్పాలి. తర్వాత 9 ఏళ్లకే నంది ఆగిపోయింది.